స్పష్టంగా ఒక విషయం చెప్పదలుచుకున్నా. కేటీఆర్ గారు జైలుకు పోవడం ఖాయమని తెలిసి ఆయనతో పాటు తోడు తీసుకెళ్దామని నరేంద్ర రెడ్డి లాంటి వాళ్ళు రెచ్చగొడుతున్నారు. నిన్న మాట్లాడతారు ఇంకో మాట, ఏం మా నాయకుడితో మేము మాట్లాడొద్దా? బరాబర్ మాట్లాడతా. కేటీఆర్, నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఏ నాయకుడిని లెక్క చేసావా? ఏ ఎమ్మెల్యేలతో మాట్లాడావా? మీ అయ్య కానీ నువ్వు కానీ మంత్రులకు ఎమ్మెల్యేలు టైం ఇచ్చారా? ఈరోజు దళితుల గురించి మాట్లాడుతున్నావు. ఈ తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడే విధంగా మీకు సాయం చేసిన గద్దర్ గాని విమలక్క గాని ఎప్పుడో దొర నీ గడిలో రానిచ్చావా? ఈరోజు రైతుల గురించి మాట్లాడుతున్నావు. రైతుల కోసం జైలుకి వెళ్తా, అవసరమైతే రైతుల కోసం ప్రాణం ఇస్తా. నీ బోడి ప్రాణం, నీ సన్నాది ప్రాణం మాకెందుకు? రైతుల కోసం ప్రాణమిచ్చే వ్యక్తివైతే కేంద్ర బీజేపీ ప్రభుత్వంతో రైతు చట్టాలను ఏ రోజున వ్యతిరేకించావా? రైతులకు బేడి లేని చరిత్ర కదా నీది. ఏ వర్గాన్ని పట్టించుకునే చరిత్ర కదా నీది. 10 సంవత్సరాలు మీ పరిపాలన ఇంకా మర్చిపోలేదు ప్రజలు. 10 సంవత్సరాలు మీ అరాచకాన్ని మర్చిపోలేదు. 10 సంవత్సరాలు మీ కుటుంబ పాలన మర్చిపోలేదు. 10 సంవత్సరాలు మీ ప్రవర్తన కూడా మర్చిపోలేదు. ఈ సందర్భంగా ఇంకొక విషయం కూడా టీఆర్ఎస్ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా. మిత్రులారా, ఇంతకుముందే చెప్పా, పాము తన పల్లెలను తానే చంపినట్టుగా మిమ్మల్ని అందరినీ బలి పశువులు చేసి ఈ పార్టీ నడవదు. బీఆర్ఎస్ పార్టీ అనేది అగమ్య గోచరం. నాకు మద్దతు లేదు. వాళ్ళ ఎమ్మెల్యేలే వాడిని నమ్మట్ల కేటీఆర్ గారిని. కాబట్టి ఏం చేయాలో అర్థం కాక దిక్కుతోచగా పిచ్చోళ్ళ లెక్క లేచితే ట్విట్టర్లో లేకపోతే ప్రెస్లో అవాకులు చెవాకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, మిమ్మల్ని అందరినీ కూడా కేసుల్లో ఇరికిచ్చి మిమ్మల్ని అందరినీ కూడా రెచ్చగొట్టి ఏదో విధంగా ఆయన హీరో కావాలి, మళ్ళీ ఈ ప్రభుత్వం మీద పోరాటం చేసినట్టుగా నటిస్తూ మాట్లాడుతున్నాడు.